అన్ని కేసుల్లో మీరు తప్పుడు కేసులు పెట్టారు. ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక పాలసీలో ఆనాడు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు. మీ దొంగ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఇసుకని మాఫియాగా చేసి కొట్టేశాడు. వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాం, ఆయన ముఖ్యమంత్రిగా. ప్రభుత్వంలో ఎవరికి కావాల్సినంత ఇసుక వాళ్ళ ఊర్లో వాళ్ళే ఉచితంగా పట్టుకెళ్ళమని చెప్పి ఇచ్చినటువంటి పాలసీలో అవినీతి జరిగిందంటారు. ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ న్యాయం ఉందని అడుగుతా ఉన్నా. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో 1 ఎకరం భూమి ప్రభుత్వం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్లో 1 కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల. పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని ఇదే తప్పుడు సాక్షిలో పేపర్లో మీడియాలో ప్రకటించారు. మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్ నెట్ని ఉచితంగా ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఇవ్వాలి, తక్కువ రేటుకి 140 రూపాయలకే ఇవ్వాలని భారతదేశంలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. దాంట్లో అవినీతి జరిగిందని అత్యంత ట్రాన్స్పరెన్సీగా అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీలో అక్రమాలు జరిగినాయని మద్యంలో 1,00,000 కోట్లు కొట్టేశాడు మీ జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్ల పైన మద్యం అమ్మి పేదవాళ్ళ డబ్బు 1,00,000 కోట్లు కట్టేసి వేల మంది, లక్షల మంది ఆడవాళ్ళ తాళులు తెంపిన వాళ్ళు వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సమాధానం చెప్పు. నిజమా కాదా ఇది? నువ్వు పెట్టిన ఉచిత ఇసుక పాలసీలో పెట్టిన కేసు ఉంటుందా? కనీస ఇంగిత జ్ఞానం ఉందా పెట్టినటువంటి వాళ్ళకని అడుగుతా ఉన్నా. హైకోర్టులో అయ్యే కామెంట్ చేసినాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏముంది ఈ కేసులో? ఆనాడు ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారు. ఎక్కడా డబ్బులకి ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేయలా. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది వేయలేదు అసలు. జస్ట్ ఒక ప్లాన్ గీశారు. ఆ ప్లాన్ పేపర్ మీద ఉంది. ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వాలి దానికి. ఫైబర్ నెట్టు భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. మద్యం పాలసీ ట్రాన్స్పరెన్సీగా అమలు చేశారు. అసలు సిఐడి ఒక అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టేటప్పుడు ఆ అవినీతి జరిగిన డబ్బు, దాని ఆ మూలాలో, దాని ఆధారాలో పట్టుకునే అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ అధికారులు తయారయ్యారంటే ఏ విధంగా అధికార దుర్వినియోగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది? మీడియా అడగాలి, అన్ని మీడియా ప్రచురించాలి. ఇవాళ సొంత పత్రికలు, సాక్షి పత్రిక, దొంగ పత్రికలు పెట్టుకొని ప్రతిపక్షాల మీద విషం చల్లటం కాదు. వాస్తవాలంటే వెలుగు తీయాలి. నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3,300 కోట్లు అన్నావు, 317 కోట్లు అన్నావు, 27 కోట్లు అన్నావు. ఎందుకు డబ్బులు పట్టుకోలేకపోయావు? పొన్నవాళ్ళు నువ్వు సమాధానం చెప్పగలవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఎక్కడున్నాయి ఈ డబ్బులన్నీ? ఉచితంగా ఇసుక పాలసీని ఏ విధంగా దాంట్లో అవినీతి జరిగింది? లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ విధంగా అవినీతి జరిగింది? ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టావు? రాజకీయ కక్ష సాధింపు కోసం కాదా? నీ రాజకీయ కక్ష సాధింపు కోసం నీ అధికారుల్ని, చట్టాన్ని దుర్వినియోగం చేయటం లేదా జగన్మోహన్ రెడ్డి? చెప్పు. పొన్నవాళ్ళు చెప్పు. నువ్వు ఇది ఏంటి? దేంట్లో ఉన్నా ఎక్కడైనా చిన్న ఆధారం ఉందా? వీసమంతా సాక్ష్యం కానీ, వీసమంతా ఆధారం కానీ, 1 రూపాయి
ఇన్ని వేల కోట్ల అవినీతి కేసులు పెట్టినటువంటి మీరు ఒక్క రూపాయైనా సీజ్ చేయగలిగారా? హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఏసీబీ కోర్టు అదే మాట్లాడుతుంది కదా. ఏ ఆధారాలు లేవు కదా చంద్రబాబు గారి మీద మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో అని. దానికే కదా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఇదే మీ జగన్మోహన్ రెడ్డి 150 సార్లు సుప్రీంకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి ఆ రోజు వెళ్ళాడు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని. 18 నెలలు జైల్లో ఉంచారు. కాబట్టి ఈరోజు వ్యవస్థల్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వార్థ రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటా ఉంది. ఇంకా 2 నెలలే టైం ఉంది. ఈ 2 నెలలలోపు ఎంత వీలైతే అంత తప్పుడు ప్రచారం చేసి, చేతిలో సాక్షి పేపర్ ఉందని, సాక్షి మీడియా ఉందని, పొన్నవోళ్ళు లాంటి సొంత కుల గజ్జిగా పెట్టినటువంటి నాయకులు ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. వాస్తవాలుంటే వీళ్ళు కోర్టులు కొన్నే సబ్మిట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలని ప్రజలు గమనించారు. ఖచ్చితంగా ఏ కేసులో కూడా వీళ్ళు పెట్టినటువంటి అన్ని తప్పుడు కేసులు కూడా